నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో అగ్నిమాపక శాఖ అత్యాధునిక వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ వాహనాలు ఉపయోగపడతాయని వెల్లడి. విశాఖ సాగర్ తీరంలో ఉప్పొంగిన దేశభక్తి. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్ఘర్ తీరంగా ర్యాలీ నిర్వహించిన జిల్లా యంత్రాంగం. దక్షిణ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ నియోజకవర్గాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టీకరణ. పోలవరం వెలుగొండ ప్రాజెక్టుల పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రిజర్వాయర్లో నీటి నిల్వలు, త్రాగునీటి సరఫరా తదితర అంశాలపై చర్చ. రాష్ట్ర అగ్నిమాపక శాఖలోకి మరికొన్ని ఆధునిక వాహనాలు వచ్చి చేరాయి. అమరావతిలో తాజాగా ఏర్పాటు చేసిన 58 ఆధునిక ఫైర్ ఫైటింగ్ వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. అగ్నిమాపక శాఖను మరింత బలోపేతం చేసేందుకు ఈ కొత్త వాహనాలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలో 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలు, 20 వాటర్ బౌజర్లు, 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్ ఫైటింగ్ వాహనాలను లాంచ్ చేశామన్నారు. గ్రామీణ అటవీ ప్రాంతాల్లో ఎదురయ్యే అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేలా 25 ఆధునిక వాహనాలను అగ్నిమాపక శాఖ సమకూర్చుకుందని ఆయన వివరించారు. అలాగే భారీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలను అదుపు చేయడానికి అవసరమయ్యే నిరంతర నీటి సరఫరా కోసం 20 వాటర్ బౌజర్లు కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇరుకైన రద్దీగా ఉండే ప్రాంతాల్లో వేగంగా చేరుకునేందుకు 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయని సీఎం పేర్కొన్నారు. తొలి దశలో భాగంగా ఇప్పటికే 33 కోట్లతో 65 ఫైర్ ఫైటింగ్ వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా వాహనాల ప్రత్యేకతలను అధికారులు సీఎం చంద్రబాబుకు ప్రత్యక్షంగా వివరించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి అనిత, అగ్నిమాపక శాఖ డీజీ వెంకటరమణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పోలవరం వెలుగొండ ప్రాజెక్టుల పనుల పురోగతి సహా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాల్సిన 36 ప్రాజెక్టులు, రిజర్వాయర్లో నీటి నిల్వలు, లోటు వర్షపాతం, భూగర్భ జలాలు, త్రాగునీటి సరఫరా మరియు జలధార, జలహారతి కార్యక్రమాల అమలుపై చంద్రబాబు అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు 89.9% సివిల్ పనులు పూర్తయినట్లు అధికారులు సీఎంకు వెల్లడించారు. ఎడమ కాలువ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని, ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్ 1, గ్యాప్ 2 పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. ఇటీవల 14 లక్షల క్యూసెక్కుల మేర భారీ వరద వచ్చినప్పటికీ పనులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగించినట్లు వివరించారు. డ్యాం సైట్ వద్ద రోడ్ల వంటి మౌలిక వసతుల పనులకు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించిన సీఎం ప్రాజెక్టు సమీపంలో గండిపోసమ్మ ఆలయాన్ని పరిరక్షిస్తూ స్థానికుల సెంటిమెంట్ను కాపాడేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్, ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విశాఖపట్నం బీచ్ రోడ్లో హర్ఘర్ తీరంగా ర్యాలీ అత్యంత ఉత్సాహంగా జరిగింది. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర @2047 లక్ష్య సాధనల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు సాగిన ఈ ర్యాలీని జిల్లా రెవెన్యూ అధికారి ఎం విశ్వేశ్వర నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో వివిధ పాఠశాలల విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని 100 మీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాను చేతబట్టి ముందుకు సాగారు. భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదాలు, దేశభక్తి గీతాలతో బీచ్ రోడ్డు పులకించింది. మహనీయుల త్యాగాలను స్మరిస్తూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశాభిమానాన్ని చాటుకోవాలని ఈ సందర్భంగా అధికారులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారిని జె మాధవి, సమాచార శాఖ ఆర్జేడీ కె సదారావు, డీఈఓ ప్రేమ్ కుమార్, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తిరంగా ర్యాలీ మన జెండా పట్టుకుని ఆ బీచ్ రోడ్ లో అందరూ కూడా నడిచి, ఈ చిన్నపిల్లలతో పాటు పెద్దవారితో పాటు అందరూ కూడా కలిసి నడిచి మన భారతదేశం పైన ఉన్న భక్తిని, అంటే భారత మాత పైన ఉన్న భక్తిని మనం చూపించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా భావిస్తూ ఈరోజు మన ప్రభుత్వం తరపున కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మార్నింగ్ బీచ్ రోడ్లో ఇక్కడి నుంచి మ్యారథాన్ వాక్ కింద వెళ్ళటం అనేది భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా
భారతదేశం పైన ఉన్న గౌరవాన్ని చాటి చూపించడానికి ఇది ఒక కారణం అని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లాగే రేపు అన్ని చోట్ల కూడా రేపు కూడా ప్రోగ్రామ్స్ జరుపుకుంటున్నాము. అంతా కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. 37వ వార్డులో నిర్మించిన సామాజిక భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం 38వ వార్డులో సుమారు 59 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు. తనను గెలిపించిన ప్రజలకు అభివృద్ధి చేసి చూపించి వారి రుణం తీర్చుకుంటానన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని వంశీకృష్ణ తెలిపారు. ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు సేవ చేసేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. 37వ వార్డు, 38వ వార్డు, ఈ 2 వార్డుల్లో కూడా 37వ వార్డులో ఒక కమ్యూనిటీ హాలు, 38వ వార్డులో రోడ్డు, ఈ 2 కూడా సుమారు ₹1 కోటి ఇవాళ శంకుస్థాపనతో అది ఓపెనింగ్ శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. రానున్న రోజుల్లో ఏవైతే మనం హామీలు ఇచ్చామో, ఒక పక్క మత్స్యకారులకు కానీ, మరో పక్క ఈ 1 టౌన్ ఏరియా మొత్తం కూడా ఏవైతే మనం హామీ ఇచ్చామో అవన్నీ కూడా దాదాపు 50% పూర్తయ్యాయి. మిగిలిన 50% కూడా అతి త్వరలోనే అవన్నీ కూడా ప్రపోజల్ అన్నీ కూడా శాంక్షన్లు ఉన్నాయి. కాబట్టి ఈ మంత్ ఎండింగ్ కల్లా కూడా అన్ని శాంక్షన్ ఇస్తామన్నారు. ఈ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన ఏరియాగా, ది బెస్ట్ కాన్స్టిట్యున్సీగా ఇవాళ కూటమి ప్రభుత్వం తరఫున చేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక అద్భుతమైన నియోజకవర్గంగా తయారు చేస్తున్నారు. ఇంకా బాగా చేయండి, ఇంకా రానున్న రోజుల్లో ఒక ఆదర్శవంతంగా ఉండాలని చెప్పడం జరిగింది. కాబట్టి మౌలిక సదుపాయాలు కల్పించడము, రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఇంకేదైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో వాటన్నిటి కూడా చేయడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులందరికీ పేరు పేరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అమరావతి పేరుతో ప్రభుత్వం అడ్డగోలు నిర్మాణాలు చేపడుతూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తుందని వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి అభివృద్ధితో పాటు సీఎం చంద్రబాబు ప్రకటనలపై తీవ్రంగా మండిపడ్డారు. అమరావతి పేరుతో భారీగా ఖర్చులు చూపిస్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నారని, ఇందుకోసం విపరీతంగా అప్పులు చేస్తున్నారంటూ అంబటి రాంబాబు ఆరోపించారు. గత 7 ఏళ్లలో చంద్రబాబు అమరావతికి చేసిందేమీ లేదని, ఇప్పుడు అద్భుత నగరం నిర్మిస్తున్నామంటూ ఉత్తి ప్రచారాలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఇదంతా కేవలం మార్కెటింగ్ స్టంట్ తప్ప మరొకటి కాదని, అమరావతి నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాదని ఆయన స్పష్టం చేశారు. రోజుకు ప్రాజెక్ట్ ఖర్చులను భారీగా పెంచుకుంటూ పోతున్నారని మండిపడ్డ ఆయన, అమరావతి అంటే అద్భుత నగరం కాదు, అది అవినీతి, దోపిడీకి కేంద్రమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో పెద్ద దోపిడీ జరుగుతుంది, అవినీతి జరుగుతుంది, కని వెని ఎరుగని రీతిలో దోచుకుపోతున్నారు డబ్బునంతా కూడా అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక మాట ఇక్కడ మీకు నేను చెప్పాలి. అదేమిటంటే, అమరావతిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీడ్ యాక్సెస్ రోడ్డు గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఒక అద్భుతమైన రోడ్డు అని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. దాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. అది మొత్తం 21.7 కిలోమీటర్లు. అమరావతి సీడ్ యాక్సెస్ దగ్గర నుంచి, అక్కడ సీడ్ దగ్గర నుంచి బయలుదేరి అది నేషనల్ హైవే దగ్గరికి కలిసేటటువంటి 21.77 కిలోమీటర్ల రోడ్డు. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చు పెడుతున్నాడో తెలుసా మీకు? 21.77. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 నియామకాల అక్రమాలకు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రధాన బాధ్యుడని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తీవ్ర స్థాయిలో ఆరోపించారు. జవాబు పత్రాల అడ్డగోలు మూల్యాంకనంపై జగన్ తక్షణమే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హత లేని వ్యక్తులతో గ్రూప్ 1 సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయించారని మంత్రి
ముఖ్యమంత్రి ఆరోపించారు. చీఫ్ ఎగ్జామినర్లు జవాబు పత్రాల్లో మార్కులను ఇష్టానుసారంగా మార్చేశారని, తమకు కావలసిన వారికి మార్కులు పెంచడం, ఇతరులకు తగ్గించడం వంటి కోకొల్లలుగా అక్రమాలకు పాల్పడ్డారని స్వామి మండిపడ్డారు. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వైకాపా నాయకులు గ్రూప్ 1 నియామకాలపై ఏర్పాటైన సీట్ నివేదికలో తేలిన అంశాలపై ముందు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. డిఎస్సిని 16,000 పైకి ఉద్యోగాలను ఇస్తే మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఏ ఒక్క మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థికి అన్యాయం జరగకూడదనేటువంటి సిద్ధాంతం. యువతకి ఎంత అవకాశం ఉంటే అంతమందికి ఉపాధి ఉద్యోగాలు కల్పించే లక్ష్యం. ఎప్పుడు డిఎస్సి జరిగినా అది తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది. మన ఎన్నికల ముందు తెలుగుదేశం, జనసేన, బీజేపీల ప్రభుత్వం మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకి మేము చర్యలు తీసుకుంటామని చెప్పాం, కల్పిస్తామని చెప్పాం. దానిలో భాగంగానే మొదటగా డిఎస్సిలో 16,000 పైచిలకు ఉద్యోగాల్ని చాలా ట్రాన్స్పరెంట్గా నిర్వహించాం. 350 కేసులు పెడితే వాటన్నిటిని కూడా మేము చట్టబద్ధంగా వాటిని అధిగమించుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా డిఎస్సి ప్రక్రియ మొదలుపెట్టాం. పిల్లులు వేస్తే పిల్లు కూడా కోర్టు కొట్టేసింది. కేంద్రం మళ్ళా వాయిదా తీర్మానాన్ని చెప్పారు. ఇవన్నీ కూడా అధిగమించేశారు. ఈరోజు నిరుద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తే ఉద్యోగాలు చేస్తుంటే లేనిపోని యాగి చేస్తా ఏదో జరిగిపోయిందని చెప్పేసి రోజుకొక చోట ధర్నాలు అంటారు, నిరసన చేస్తారు, రిప్రజెంటేషన్ అన్నారు. క్రీడలు క్రమం తప్పని వ్యాయామం విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయని విశాఖ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ బి అప్పలనాయుడు పేర్కొన్నారు. 34వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు నీలం రాజు ఆర్థిక సహాయంతో లక్కీ బాక్సింగ్ క్లబ్ క్రీడాకారులకు స్పోర్ట్స్ టీషర్టులను పంపిణీ చేసి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఐ బి అప్పలనాయుడు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి క్రీడల పట్ల ఆసక్తితో క్రీడాకారులుగా రాణిస్తున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు నీలంరాజు చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని కొనియాడారు. యువతకు క్రీడల పట్ల ఆసక్తి పెంచేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో ముందడుగు వేస్తేనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని ఆయన ఆకాంక్షించారు. అనంతరం నీలంరాజు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలు, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసి వారిని నిరంతరం ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. క్రీడాకారుల పట్టుదలతో రాణించి దేశానికి, రాష్ట్రానికి మరెంతో కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 34వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ నారా నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు, వీర మహిళలు మరియు లక్కీ బాక్సింగ్ క్లబ్ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇలాంటి ఏదైతే ఈ క్లబ్ల వల్ల ఏదైతే అందరికీ కూడా ఇప్పుడు అందరికీ పెద్ద పెద్ద స్పోర్ట్స్ అకాడమీలో కానీ మంచి వీటిల్లో ఇచ్చేయాలంటే మనకి చాలా ఈ రోజుల్లో చాలా ఎకానమిక్తో కూడుకున్న ఇవి. కానీ వీళ్ళు ఎలాంటి ఫీజు లేకుండా వీళ్ళు ఈ లోకల్లో ఎవరైతే పిల్లలు ఇంట్రెస్టింగ్ ఉన్నారో వాళ్ళకి స్పాన్సర్స్ ద్వారా స్పాన్సింగ్ చేస్తూ వాళ్ళకి ఇక్కడ చాలా మంచిగా బాక్సింగ్ నేర్పిస్తున్నారు. నిజంగా ఇలాంటి వాళ్ళ వల్ల ఏంటంటే అంటే ఎవరైతే కొంచెం ఎకానమికల్గా స్ట్రాంగ్ లేకుండా అంటే ఇంకా మనం చెప్పుకోవాలంటే వీధి పిల్లల్ని కొంచెం హై స్టాండర్డ్కి తీసుకెళ్లేటువంటి ప్రోగ్రామ్ వీళ్ళు చేస్తున్నారు. నిజంగా వీళ్ళందరినీ పోలీస్ తరఫున అదేవిధంగా నేను 34వ వార్డు జనసేన వార్డ్ ప్రెసిడెంట్. ఈరోజు లక్కీ బాక్సింగ్ తరపు నుంచి మా సిఏ గారు, అలాగే మా లక్కీ బాక్సింగ్ నుంచి మా పెద్దలు, అలాగే మా నారా నాగేశ్వరరావు గారు, మా తోటి మా జన సైనికులు, తోటి మా వీరమహిళలు ఈ చక్కగా ఈ ప్రోగ్రాం రావడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి, మా శాసనసభ శ్రీ వంశీకృష్ణ గారి తరపు నుంచి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైనది స్పోర్ట్స్. అలాగే మీడియా మిత్రులు కూడా ఎప్పుడు కూడా నేను ఎల్లప్పుడూ ఎక్కడ చూసినా సరే మీడియా మిత్రులు కూడా పుట్టి నిజం ప్రకారం ఎంతో చక్కగా ఉంటారు. మీడియా మిత్రులు కూడా మనస్ఫూర్తిగా మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అంటుంటారు మీడియాని గౌరవించాలని ఎప్పుడు కూడా చెప్తుంటారు. మీడియా సోదరులకి, మీడియా మిత్రుల అక్కజల్లు కూడా కుటుంబ తరపు నుంచి ఇది ఒక రాజకీయం కాకుండా దయచేసి ఒక స్పోర్ట్స్ ఎంకరేజ్ చేసి నాలాగా ఇంకా ఎంతోమంది ఇలా వచ్చి ఇలాంటి పిల్లల్ని అంటే గల్లీ పిల్లలు కాదు స్టేట్ పిల్లల్ని చెప్పాలని నేను మనస్ఫూర్తిగా లక్కీ బాక్సింగ్ తరపు నుంచి కోరుకుంటున్నాను.
విశాఖ ప్రజల దాహార్తిని తీర్చడంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మండిపడ్డారు. వాసుపల్లి ఆధ్వర్యంలో జగదాంబ జంక్షన్లో విశాఖలో నీటి కొరత సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ధర్నాను ఉద్దేశించి వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడారు. సుమారు 20 లక్షలకు పైగా జనాభా ఉన్న విశాఖ ప్రజలు త్రాగునీటి కోసం అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తీవ్ర త్రాగునీటి ఎద్దడితో సతమతమవుతున్నా తనకేమీ పట్టనట్లు కూటమి నేతలు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం నీటి సమస్య గురించి పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. విశాఖలో భూగర్భ జలాల నిల్వలు దారుణంగా పడిపోయాయని చెప్పారు. ఇక గూగుల్ సెంటర్లు పనిచేయడం మొదలు పెడితే విశాఖ ప్రజలు త్రాగేందుకు గుక్కెడు మంచినీరు కూడా దొరకదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి ప్రజలకు ఇబ్బందులు లేకుండా త్రాగునీటిని సరఫరా చేయాలని వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ వార్డు అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎప్పుడూ లేదు విశాఖపట్నం ఎంత కొరత నాకు అర్థం కావట్లేదు. 2 రోజులకి ఒకసారి 3 రోజులకి ఒకసారి ఇస్తున్నారు వాటర్ సప్లై. కనీసం ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు ఎవరైతే వెళ్తా ఉన్నారో ఈ గవర్నమెంట్, ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిగ్గనిది లేదు. అసలు నాకు అర్థం కావట్లేదు, సిగ్గనిది లేదు. వాటర్ సమస్య ఉంది. రోజుకి 40 కోట్ల లీటర్ల వాటర్ సప్లై చేయవలసిన జీవీఎంసీ చేతులెత్తేసి 32 కోట్లు మాత్రమే వాటర్ సప్లై లీటర్ సప్లై చేస్తూ ఉన్నది. అంటే 8 కోట్ల లీటర్లు డిఫిషియన్సీ ఉంది. 3 రోజులకైనా 45 నిమిషాలు ఇవ్వాల్సింది 1/2 గంట 20 నిమిషాలు. అది బురద నీరు అక్కడక్కడ వస్తుంది. వీళ్ళకి కావాల్సిన హోటల్స్కి ఏమో అమ్ముకుంటా ఉన్నారు. చిన్న చిన్న హోటల్స్కి ఏమీ లేవు, ఈరోజు సప్లై లేదు, వాళ్ళు మోతేసి వస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని విశాఖ జిల్లా కబడ్డీ అసోసియేషన్ పర్యవేక్షణలో 7 టైగర్స్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పెద్దవాల్తేరు గాంధీ సెంటర్ గ్రౌండ్లో విద్యుత్ దీపాల వెలుగుల్లో క్రీడా స్ఫూర్తి ప్రతిబింబించేలా ఈ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ విశాఖ నగర అధ్యక్షుడు చోడే పట్టాభిరామ్ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. అనంతరం టీడీపీ నాయకుడు బైరెడ్డి పోతనరెడ్డితో కలిసి పోటీల్లో పాల్గొంటున్న కబడ్డీ జట్టులను క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణ, జిల్లా కార్యదర్శి గోవింద్ మరియు 7 టైగర్స్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు మద్ది వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడారు. గ్రామీణ క్రీడైన కబడ్డీ వైభవాన్ని పునరుద్ధరించడానికి, యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీయడానికి ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని వారు ఆకాంక్షించారు. క్రీడాకారులు గెలుపోటములను పక్కన పెట్టి క్రీడా స్ఫూర్తితో రాణించాలని పిలుపునిచ్చారు. 7 టైగర్స్ ప్రతి ఏటా అత్యంత వైభవంగా కబడ్డీ పోటీలను క్రమం తప్పకుండా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 7 టైగర్స్ గౌరవ అధ్యక్షుడు ఎన్ రమణారెడ్డి, మాజీ అధ్యక్షులు పండా శ్రీను, కోశాధికారి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో కబడ్డీ టోర్నమెంట్స్ బాగా తగ్గిపోయిన టైంలో మన పెద్దవాళ్ళతో 7 టైగర్స్ వాళ్ళు ఈ టోర్నమెంట్ చేస్తానికి ముందుకు వచ్చారు. వారికి మా జిల్లా అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక ముందుల ఇప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి ఇక నుంచి నెక్స్ట్ చాలా టోర్నమెంట్ జరుగుతానికి చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు. వాళ్ళందరికీ మా జిల్లా అసోసియేషన్ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన 7 టైగర్ వార్స్కి మా జిల్లా అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దగ్గర ఈ టోర్నమెంట్కి 18 టీమ్స్ అటెండ్ అయినాయి. చాలా షార్ట్ టైంలో టీంని కవర్ చేసుకుని టీంని పిలిపించుకుని టీంని చేసాం. దానికి 7 టైగర్స్ వారు ప్రైజ్ మనీ కూడా అది అనౌన్స్ చేశారు. వారికి మరొక్కసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ పెద్దవాల్తేరు ఏరియాలో గతంలో చాలా వరకు వీళ్ళు పెద్ద టోర్నమెంట్లు కండక్ట్ చేసి ఉన్నారు. ఆ అనుభవంతో ఇక్కడ ఆగస్ట్ 15 సందర్భంగా ఈ 3 రోజుల టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క 3 రోజుల టోర్నమెంట్కు టోటల్గా 18 టీంలు వస్తున్నాయి. 4 పూల్లుగా వేసాము ఈ 3 రోజులు. ఈ ఫస్ట్ ప్రైజ్ 30,000, సెకండ్ ప్రైజ్ 25,000 ట్రోఫీ, మూడో ప్రైజ్ 20,000 ట్రోఫీ, నాలుగో ప్రైజ్ 15,000 ట్రోఫీ ఇవ్వడం జరుగుతుంది ఆర్గనైజింగ్ కమిటీ వారి ఆధ్వర్యంలో. అలాగే ఈ యొక్క టోర్నమెంట్ కూడా మీడియా మిత్రులు కూడా ఈ యొక్క టోర్నమెంట్ కూడా బాగా కవర్ చేసి ఈ యొక్క స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి మీ యొక్క సహకారం కూడా అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత తప్పుదారి పడుతుంది. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రేరణగా వీళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తూ మా జిల్లా అసోసియేషన్ కూడా ఎక్కడ టోర్నమెంట్ కండక్ట్ చేసినా మేము ముందుండి ఆటలను ఇంకా ఈ కబడ్డీ క్రీడను ఇంకా ముందుకి పెద్ద టోర్నమెంట్లు ఆడించడానికి
తీసుకువెళ్తామని తెలియజేసుకుంటూ ఈ ఓల్డ్ టీమ్ 7 టైగర్ కబడ్డీ అసోసియేషన్ అంటే 20 సంవత్సరాల చరిత్ర అండి. ఇది ఒక బ్రాండ్. ఈ యొక్క బ్రాండ్ని మా జిల్లా అసోసియేషన్ కబడ్డీ తరపు నుంచి మళ్ళీ ఈ యొక్క ఆరంభం చేసి అత్యంత వైభవంగా చేయడం జరిగింది. దీనికి ఈ చుట్టుపక్కల నుంచి 26 టీంల వరకు వచ్చాయి. అలాగే అతిరథ మహారథులందరూ కూడా ఈ దీనిలో పాల్గొన్నారు. రేపు నుంచి ఇంకా ఉత్సాహంగా గంగవరం, గాజువాక అన్ని టీములు కూడా వస్తాయి. ఇంకా రేపు ఎల్లుండి నుంచి ఇది ఒక గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెట్టడం జరిగింది కాబట్టి ఎల్లుండి కూడా లేడీస్ మ్యాచ్లు ఉంటాయి. ఈ యొక్క మ్యాచ్లన్నింటికి కూడా అందరూ వచ్చి చాలా గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా థ్యాంక్స్ అండి. టర్నల్ చౌట్రీ పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి సీతంరాజు సుధాకర్ సమక్షంలో జరిగింది. చౌల్ట్రీలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. టర్నల్ చౌట్రీ పాలక మండలి చైర్మన్ గా కేబుల్ సతీష్ తో పాటు మిగిలిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్, సీతంరాజు సుధాకర్ మాట్లాడారు. టర్నల్ చౌట్రీకి ఎంతో ఘన చరిత్ర ఉందన్నారు. చౌల్ట్రీ అభివృద్ధికి పాలక మండలి కృషి చేయాలని సూచించారు. అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చౌల్ట్రీ పాలక మండలి చైర్మన్ కేబుల్ సతీష్ మాట్లాడుతూ తనను చైర్మన్ గా నియమించడానికి కృషి చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కు, టీడీపీ నేత సీతంరాజు సుధాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. చైర్మన్ గా తన పాలక మండలి సహకారంతో చౌల్ట్రీని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. పార్టీ కోసం పనిచేసే వారికి అధిష్టానం తగిన గుర్తింపు ఇస్తాది అనడానికి కారణం ఈ పాలక మండలి నియామకమేనని అన్నారు. మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామని కేబుల్ సతీష్ తెలిపారు. గౌరవ విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారి ఆశీస్సులు మరియు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జ్ వర్యులైన సీతంరాజు సుధాకర్ గారి ఆశీస్సులతో ఈరోజు నన్ను టర్నల్ చౌట్రీ చైర్మన్గా ఎన్నుకున్నందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఈఓ గారి సహాయ సహకారాలతో మరియు బోర్డు సభ్యుల సహాయ సహకారాలతో ట్రస్ట్ బోర్డు టర్నల్ చౌట్రీ ఇంకా ముందుకు తీసుకువెళ్తానని, దీని నిర్మాణానికి మరింత పాటుపడతానని హామీ ఇస్తున్నాను. గారైనటువంటి శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలోనూ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ గారైనటువంటి సీతంరాజు సుధాకర్ గారి ఆధ్వర్యంలో 8 మంది సభ్యులతో చైర్మన్గా కండేపల్లి సతీష్ కుమార్ గారిని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. చైర్మన్ గారు మరియు ధర్మకర్తల మండలి సహకారంతో మేము చౌల్ట్రీని మరింతగా అభివృద్ధి చేస్తామని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాము. ట్రస్ట్ బోర్డు మెంబర్ కింద మాకు కూటమి ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసిన బీజేపీ నుంచి నన్ను ఎన్నుకోవడం జరిగింది. కూటమి నుంచి వచ్చినందుకు నాకు అన్ని విధాల సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి, టీడీపీ నాయకులకి, జనసేన నాయకులకి మరియు బీజేపీ నాయకులకి అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 జిల్లా స్థాయి క్రీడా పోటీలు కొమ్మాదిలో సాప్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. విశాఖ జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి జూన్ గలియాడ్ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ఈవెంట్లో అండర్ 17, అండర్ 23 విభాగాలు, బాలురు బాలికలకు ఆర్చరీ, బ్యాడ్మింటన్, కబడ్డీ, అథ్లెటిక్స్ సహా వివిధ క్రీడాంశాల్లో పోటీలు, ఎంపికలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. యువత గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటాలని, చదువుతో పాటు క్రీడల్లో రాణించి విశాఖ జిల్లా పేరును రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిలబెట్టాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం క్రీడలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అంతేకాకుండా క్రీడల్లో కూడా ఆటల్లో అవినీతి చేయొచ్చని చెప్పి ఆడుదాం ఆంధ్ర పేరుతో వాళ్ళు ఏ విధంగా అవన్నీ చేశారో మనం చూసాం. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక మంచి బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి, ప్రత్యేకించి విద్యాశాఖ మంత్రి ఉన్న లోకేష్ గారు కూడా ఈ క్రీడల పట్ల ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ తీసుకొని దానికి బాగా ఎంకరేజ్ చేసే విధంగా, ఎవరైనా నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో క్రీడాకారులు ఫలితాలు సాధిస్తే వాళ్ళకి దానికి బ్రహ్మాండమైన ఎంకరేజ్మెంట్ ఇచ్చే విధంగా, వాళ్ళకి అవసరమైతే మార్క్స్లో వెయిటేజ్, అలాగే ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా ప్రత్యేకంగా చేయటం, వీటన్నిటితో పాటు ప్రత్యేకంగా క్రీడాకారులకి ఆర్థికంగా కూడా గవర్నమెంట్ అండగా ఉంటాం. వాళ్ళకి కావాల్సిన ఈ హౌస్ సైట్ కానీ, లేకపోతే ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం కానీ, లేదు ఇంకేదైనా వాళ్ళకి ఏదైనా అకాడమీ లాంటివి పెట్టుకుంటామంటే వాళ్ళకి కావాల్సిన స్థలాలు ఇవ్వటం కానీ. మొన్నే చూసాం మనం పివి సింధు, మన తెలుగు ప్రైడ్ అమ్మాయి, ఆ అమ్మాయి ఇక్కడ బ్యాడ్మింటన్ అకాడమీ పెడతానంటే దానికి మంచి ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. మన లోకేష్ గారు వచ్చి దాన్ని శంకుస్థాపన కూడా చేస్తారు.
విశాఖ పోర్టు ట్రస్ట్ వేదాంత నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని నియంత్రించాలని కోరుతూ వన్ టౌన్ వాసులు నిరసన నిర్వహించారు. హజీ అంబు సారంగి మసీదు కమిటీ ఆధ్వర్యంలో పాత పోస్టాఫీస్ వద్ద ఆందోళన జరిగింది. ఆందోళనకారులు ప్లకార్డులు ప్రదర్శించి పోర్టు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకారులను ఉద్దేశించి మసీదు కమిటీ అధ్యక్షుడు నూసరత్ అలీఖాన్, ఉపాధ్యక్షుడు ఖలీల్ అహ్మద్, న్యాయవాది రసూల్ మాట్లాడారు. కాలుష్య నియంత్రణకు విశాఖ పోర్టు ట్రస్ట్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పోర్టు నుంచి వేదాంత కంపెనీ నుంచి వెలువడుతున్న కాలుష్యం వలన తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నామని తెలిపారు. అనేక మంది శ్వాసకోశ, చర్మ వ్యాధులు, గుండె సంబంధిత రోగాలు, క్యాన్సర్ బారిన పడుతున్నారని వాపోయారు. తమకు ఆరోగ్యవంతంగా బ్రతికే హక్కు లేదా అని ప్రశ్నించారు. ఇకనైనా కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టకపోతే రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. We have all gathered here together for raising an issue regarding pollution. The pollution which is being caused by VPA. We have been giving continuous representation to port as well as district collector, GVMC commissioner, police commissioner regarding this pollution caused towards the inhabitants living over here. We have even asked an appointment with the port chairman so that we can sit one-to-one and raise our issues in front of the chairman. మీకు తెలుసు కదా 1992 నుండి మేము ఈ పొల్యూషన్ గురించి కోకింగ్ కోల్ కంట్రోల్ చేయాలని, ఈ కోకింగ్ కోల్ డస్ట్ మా ఏరియాలో పడకూడదని కంట్రోల్ చేయమని మేము చాలా ఉద్యమాలు చేసాం. కానీ ఎటువంటి చర్య పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుండి రాలేదు. అయితే ఈ మధ్యన ఈ కోకింగ్ కోల్తో సహా ఎక్స్ట్రా బోనస్ లాగా మాకు ఈ బాక్స్ సెట్ కూడా వీళ్ళు పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు ఇంపోర్ట్ చేయడం, తద్వారా మన ఈ వైర్ దగ్గర నుండి దీని ద్వారా చాలా ఎఫెక్టివ్, చాలా జ్వరాలు, జబ్బులు మా వార్డులో జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా ఈరోజు మేము అందరూ రావడం కారణం ఏంటంటే గత 2 నెలలు బట్టి మేము జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. విద్యతోనే ప్రపంచవ్యాప్తంగా అపార ఉపాధి అవకాశాలు లభిస్తాయని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఏపీడబ్ల్యూజీఎఫ్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు తెలిపారు. శుక్రవారం అక్కయ్యపాలెంలో తన కార్యాలయంలో 9 మంది జర్నలిస్టుల పిల్లలకు ఆయన ప్రశంసా పత్రాలు, నగదు ఉపకార వేతనాలు మరియు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. సీఏ విద్యాభ్యాసం చేస్తున్న సిహెచ్ అమృత యాదవ్తో పాటు వైఎస్ఎన్ఎస్ లిఖిత్, సిహెచ్ మనోజ్ యాదవ్, కె జోసెఫ్ రాజు, బి హర్షిత్ రామ్, కొల్లి జైస్వాల్, ఎస్ భవదీప్, ఎస్ గుణదీప్, కొల్లి మహన్షులకు ఈ ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ గత 15 ఏళ్లలో జర్నలిస్టుల పిల్లలకు క్రమం తప్పకుండా ఉపకార వేతనాలు అందజేస్తున్నట్లు చెప్పారు. 2026లో ఇప్పటి వరకు మొత్తం 182 మంది పిల్లలకు విద్యా ప్రోత్సాహకాలు అందించామని, జూన్ 28న మొదటి విడతగా 152 మందికి, ఆ తర్వాత దశల వారీగా మరో 30 మందికి సహాయం చేసినట్లు వివరించారు. అలాగే 4 బీటెక్ విద్యార్థులకు 3 ఏళ్లుగా సొంతంగా ఫీజులు చెల్లిస్తున్నానని పేర్కొన్నారు. కుల, మత యూనియన్లు ప్రాతిపదిక లేకుండా కేవలం పిల్లల్లో ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ సాయం అందిస్తున్నానని, ఇది తనకు ఎంతో ఆత్మసంతృప్తిని ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రస్తుత సమాజంలో విద్యతోనే అపార ఉపాధి అవకాశాలు ఉంటాయనే సంగతి మనందరికీ తెలిసిందే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ పిల్లలను చిన్నప్పటి నుంచి కూడా ప్రోత్సహించి వాళ్ళకి మంచి విద్య అందించగలిగినట్లయితే వారు కోరుకున్న లక్ష్యాలను దాటి ఉజ్వల భవిష్యత్తుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే సుదీర్ఘకాలంగా వైజాగ్లో జర్నలిస్టుల పిల్లలను ప్రతిభకు ప్రోత్సాహం పేరిట ప్రోత్సహిస్తూ ప్రతి ఏటా కూడా ఉపకార వేతనాలు అందించడం, వారికి అనేక విధాలుగా ప్రోత్సహించడం జరుగుతుంది. మరి 2026 సంవత్సరానికి సంబంధించి 4 బీటెక్ విద్యార్థులను నేను స్వయంగా వాళ్ళ ఫీజులు కట్టి చదివిస్తున్నాను. అలాగే మరికొంతమంది వేరియస్ క్లాసెస్లో ఉన్నవారిని కూడా ఒకరిద్దరికి సహాయం చేసి వాళ్ళకు కూడా ఆదుకుంటున్నాం. మనకి ఈ ఏడాది జర్నలిస్టుల పిల్లలకు సంబంధించి జూన్ 28న సుమారు 152 మంది పిల్లలకు ఉపకార వేతనాలు, నగదు బహుమతులు, అలాగే వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి సత్కరించుకునే కార్యక్రమం నిర్వహించాం. ఇక తర్వాత కూడా దశల వారీగా సుమారు 30 మందికి విద్యా ప్రోత్సాహకాలు అందజేశాం. ఈ ఏడాది 182 మంది వరకు కూడా జర్నలిస్టుల పిల్లలను ప్రోత్సహించాలని, వారికి మరింతగా చదువుకునేందుకు ఇది ఒక టానిక్లో పనిచేస్తున్న ఉద్దేశంతో భావించి వాళ్ళకి ప్రత్యేకంగా ప్రతిభకు ప్రోత్సాహం పేరిట ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా నగదు బహుమతులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం.
అమరావతిలో అగ్నిమాపక శాఖ అత్యాధునిక వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ వాహనాలు ఉపయోగపడతాయని వెల్లడి. విశాఖ సాగర్ తీరంలో ఉప్పొంగిన దేశభక్తి. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్ఘర్ తీరంగా ర్యాలీ నిర్వహించిన జిల్లా యంత్రాంగం. దక్షిణ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ నియోజకవర్గాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టీకరణ. పోలవరం వెలుగొండ ప్రాజెక్టుల పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రిజర్వాయర్లో నీటి నిల్వలు, త్రాగునీటి సరఫరా తదితర అంశాలపై చర్చ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.